హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. నా ఈ చిన్ని ప్రపంచంలో నాకు చాలా అందమైన క్యూట్ ఫ్యామిలీ అయితే ఒకటి ఉందండి. ఆ ఫ్యామిలీ మొత్తం మీకైతే చూపిస్తాను ఈరోజు. సమ్మర్ హాలిడేస్కి మా పెద్ద పాప, అల్లుడు గారు, మనవడు అందరూ కూడా హాలిడేస్కి వచ్చారండి. అలాగే చిన్నమ్మాయి, అల్లుడు గారు, మనవరాలు కూడా వచ్చారు. అందరితో ఇల్లు చాలా సందడిగా, చాలా హడావుడిగా, చాలా అందంగా కూడా అనిపించింది. వీళ్ళ ఆటలు, పాటలు, నవ్వులు, కేరింతలు, సరదా సరదా మాటలు, చిన్న చిన్న అలకలు అన్నీ కూడా జరిగినాయండి. చిన్నప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ చెప్పుకుంటూ నెమరు వేసుకుంటూ ఎంతో హ్యాపీగా గడిపేశాం మేము. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరూ వచ్చిన తర్వాత నేను రోజు ఒక వంట అయితే చేసి పెట్టేదాన్ని. ఒకటంటే ఒకటి కాదు, 3 పూట్ల 3 రకాలు చేస్తూ ఉంటాం కదా. అలా నేను చేశాను, మా చిన్న పాప చేసింది, అలాగే మా పెద్ద పాప కూడా చేసింది. ఆ చేసిన వంటల్లో కొన్ని అయితే షూట్ చేశానండి, ఎందుకంటే నాకు టైం అయితే కుదరలేదు. అవి ఏంటి అన్నది మీకైతే చూపించాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే నాది చాలా స్వార్థం. అవన్నీ నాకు మెమరీగా ఉంటాయని అయితే మాత్రం నేను షూట్ చేశాను. అది నా ఛానల్లో అప్లోడ్ చేస్తే ఎప్పటికీ ఉండిపోతుందని ఉద్దేశంతో అయితే మాత్రం అప్లోడ్ చేస్తున్నానండి. మేము వండుకున్న వంటలు, ఈ చిన్న చిన్న వంటలు మీకు నచ్చలేదో చూసి చెప్పండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సమ్మర్ కదండి, ఇంకా పొద్దుట 10 అయ్యేటప్పటికైతే చాలా ఎండలు వచ్చేసి అందరం చక్కగా లోపల ఒకే చోట కూర్చొని ఉండేవాళ్ళం. చక్కగా ఎంజాయ్ చేస్తూ, భోజనం చేస్తూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ, మా మనవడు అల్లరి చేష్టలన్నీ చూస్తూ చాలా హ్యాపీగా అయితే గడిపేశాము. ఇలా ఎంత హ్యాపీగా గడుపుతున్నో ఒక సాడ్ కూడా జరిగిందండి. అది ఏంటని నేను చూపిస్తాను. చెప్పాలంటే అది పెద్దగా ఎఫెక్ట్ అయితే కాలేదు. ఏంటనేది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియో చెప్తాను. తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడండి. ఒకరోజైతే నేను జున్ను పాలతో జున్ను అయితే చేశానండి. చాలా టేస్ట్గా అయితే వచ్చింది. మా ఇంట్లో జున్ను అంటే చాలా ఇష్టం, అందరికి కూడా ఇష్టం. చక్కగా పిల్లలందరూ కూడా తింటారని జున్ను అయితే చేశాను. ఇది ఆ రోజు ఈ రోజు అని కాకుండా మధ్య మధ్యలో ఒక బిట్ షూట్ చేశాను కాబట్టి మీకైతే చూపిస్తున్నాను. ఇంకా మా చిన్న పాప అయితే చికెన్ బిర్యానీ అయితే చేసిందండి. చాలా బాగా చేస్తుంది. అలాగే చికెన్ ఫ్రై, బిర్యానీ కూడా చేసింది. చాలా ఎమ్మీగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాము. దీంట్లో ఎక్కువగా చికెన్ ఐటమ్సే వస్తుంటాయి. మీరు అనుకోవచ్చు మీరు చికెనే తింటారు, ఏమీ తినడానికి. పెద్ద పాప అయితే బగారా రైస్ చేసి చికెన్ కర్రీ చేసింది. అలాగే కాంబినేషన్లో ఎగ్ ఉండాల్సిందేగా, ఎగ్ కూడా చేసిందండి. చాలా టేస్ట్గా అయితే ఉంది. ఇది కూడా చెప్పాలంటే మేము ఎక్కువగా చికెన్ లవర్స్ అండి. కొద్దిగా చికెన్ ఎక్కువ తింటాం నేను, మా పిల్లలు కూడా. ఇదైతే మరొక రోజు పెద్ద పాప వాళ్ళు ఆంధ్ర నుంచి వస్తూ వాళ్ళు పచ్చి జీడిపప్పు గింజలు అయితే తీసుకొచ్చారండి. అందులో పచ్చి జీడిపప్పు ఉంటుంది కదా, అదైతే చేసి మేము చక్కగా జీడిపప్పు చికెన్ కర్రీ అయితే చేసాం. పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఇది కూడా మా పెద్ద పాపే చేసింది. తను చాలా ఎమ్మీగా నాన్ వెజ్ అయితే చాలా బాగా కుక్ చేస్తుందండి. చాలా టేస్ట్గా కూడా అనిపించింది. ఎందుకంటే జీడిపప్పు కాంబినేషన్లో చికెన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే మరొక రోజు నేనైతే నా స్టైల్లో చేపల పులుసు, చేపల ఫ్రై చేశాను. దాని కాంబినేషన్లో కొద్దిగా టమాటా రసం కూడా పెట్టేశానండి. మా అమ్మాయి అంటూ ఉంటుంది, నువ్వు చేపల పులుసు చాలా బాగా చేస్తావు అమ్మ అంటుంది. మా చిన్నల్లుడు గారు అయితే పులుసులు పెద్దగా తినరు, అందుకు ఆయన కోసం ఫిష్ ఫ్రై అయితే చేశాను. పులుసు ఫ్రై చాలా బాగా కుదిరినాయండి. ఇదైతే చక్కెర పొంగల్ చేశాను ఒకరోజు స్వీటు. మీ ఇంటికి కూడా పిల్లలు హాలిడేస్కి వచ్చారా, వస్తే మీరేం వంటలు చేశారు, అలా చేశారన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మనం తల్లులుగా పిల్లలకి ఎన్ని చేసి పెట్టినా ఇంకా తక్కువ అనిపిస్తుంది కదా. ఇదైతే ఒకరోజు టిఫిన్ కింద మైసూర్ బజ్జీ అయితే వేశానండి. మైసూర్ బోండా అంటారు కదా, అది వేశాను. మరొక రోజు చపాతీ చేశాను. ఒకరోజు పూరీ చేశాను కానీ షూట్ అయితే చేయలేదు. అలాగే ఒగ్గాని మిరపకాయ బజ్జీ కూడా చేశాను, అది కూడా షూట్ చేయలేదు. ఎందుకంటే షూట్ చేయడానికి అస్సలు టైమే ఉండేది కదండి. ఇవన్నీ షూట్ చేస్తుంటే పిల్లలతో ఉన్న మంచి టైము నేను మిస్ అవుతున్నానేమో అనిపించేది, దానికోసం చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ ఒక రోజు అయితే మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేశాను. ఇది మా చిన్నల్లుడు గారికి అయితే బాగా ఇష్టం అండి. మీరు అనుకోవచ్చు చిన్నల్లుడు గారు అంటున్నారు, పెద్దల్లుడు గారి పేరు చెప్పట్లేదు ఏంటని. వీళ్ళందరూ 15 రోజులు ముందు వచ్చారండి. పెద్దల్లుడు గారు ఒక 2 రోజులు 4 రోజులు అయితే ఉండి వెళ్ళిపోయారు, లాస్ట్లో వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఫోన్ పట్టుకోవడానికి కూడా కుదరలేదని అందుకైతే షూట్ చేయలేదు. బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఒకరోజు సాంబార్ అయితే పెట్టానండి. సాంబార్లో ఒక ఆమ్లెట్ అయితే వేశాను. చాలా పఫీగా వస్తుంది కదా ఆమ్లెట్ అయితే వేశాను. పఫీగా రావాలంటే ఆమ్లెట్ కలిపినప్పుడు బాగా బీట్ చేసి కొద్దిగా గుంతగా ఉండి ప్యాన్లో వేసుకుంటే చాలా పఫీగా అయితే వస్తుంది ఇలాగా. నెక్స్ట్ డే నా స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేశానండి. లెగ్ పీస్ కూడా వేసి కర్రీ చేశాను. చాలా టేస్ట్గా అయితే ఉంది. ఫ్రై కన్నా లెగ్ పీస్ కర్రీలో నాకు బాగా ఇష్టం.
అలాగే మునక్కాడ కూర కూడా చేశాను. ఇది ఉత్త మునక్కాడ కూర అయితే కాదండి, మునక్కాయ పెసరపునుకుల కర్రీ చేశాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీలో ఎవరైనా సమ్మర్ హాలిడేస్ బాగా కనెక్ట్ అయితే మీరు ఏ వంటలు చేసుకున్నా నా కమెంట్ బాక్స్లో 1-2 వంటలైనా పెట్టండి. అన్నీ పెట్టలేకపోవచ్చు, కానీ 1-2 వంటలు అయితే మాత్రం నాతో షేర్ చేసుకుంటారని అయితే మాత్రం అనుకుంటున్నాను. మంచి మంచి టిఫిన్లు, మంచి మంచి స్నాక్స్లు, మంచి మంచి కర్రీస్ చేసి పెడితే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. పిల్లలు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా తృప్తిగా పెడితేనే మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. అలాగే పిల్లలు మమ్మీని చిన్నప్పుడు ఈ వంట తిన్నా ఆ వంట తిన్నా చాలా బాగుంటుంది అని అంటుంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా నా అలాంటి మామూలే కదా. ఓకే, బాయ్ అండి.